కోడికకు లేకపోతే 2023 సంవత్సరం చివరి ఆరాధన దినాన దేవుడు మనలందరినీ కూడా కలిపి తీసుకొచ్చినందుకు దేవునికి స్తోత్రం. మీరందరికీ కూడా దేవుని పేరట వందనాలు తెలియవస్తున్నాను. మీ అందరికీ కూడా ఈ ఆరాధన గుడికి ఆహ్వానం పలుకుచున్నాను. దేవుడు మనలందరినీ కూడా దీవించును గాక. ఈరోజు మన మధ్యలో చాలా మంది దేవుని యొక్క సేవకులు మన మధ్యలో ఉన్నారు. ప్రత్యేకంగా దూరదేశంలో నుంచి వచ్చిన థామ్సన్ గారి కుటుంబాన్ని గురించి దేవునికి స్తోత్రం. తన కుమారుడు దేవుని సేవ పరిచర్య చేస్తున్నాడు. తనకు బట్టి కూడా దేవునికి స్తోత్రం. అదే రీతిగా మన మధ్యలో ఉన్న దేవుని యొక్క దాసు షిజు పాస్టర్ గారు, అమ్మగారు, పిల్లలు, అదే రీతిగా మన రంజు ఆంటీ వాళ్ళ కూతురు అసలు ఓకే ఆమె కూతురు ఒకరితో వచ్చారు. ఆమెకు బట్టి వందనాలు. ఇంకా కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నో ప్రాబ్లం. ఓకే పిల్లలు చూసారు. ఓకే దేవుడు మనలందరినీ కూడా దీవించును గాక. ఏంటో అది 2023 సంవత్సరం అయినప్పుడు శక్తి అందరిది కాస్త తగ్గిపోయిందేమో అనిపిస్తుంది. పర్వాలేదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. 2024 సంవత్సరంలో ఆత్మలో పాటలు పాటలు నేర్చుకుందాం అనుకుంటున్నాను. మీ మెచ్యూరిటీ లెవెల్ కాస్త పెరిగింది అని ఈరోజు పాట విన్నప్పుడు నాకు అర్థమైంది. అంటే ఆత్మలో ఇంకా స్టార్ట్ చేద్దామన్న ఒక ఆలోచన మనసులో కలుగుతుంది. ఇంకా మామూలుగా పదాలు పాడుతుంటే అందరికి పాడడం అడ్డదడ్డం ఉంది. ఆత్మలో పాడితే ఏ అడ్డదడ్డం ఏమో ఉండదేమో అనుకుంటున్నాను. 2024 సంవత్సరంలో కొత్త కొత్త తరగతులు మీకు కనబడతాయి. అంతా ఎంతగా ఆశ్చర్యంగా ఉండి దేవుడు నాతో ఉన్నారు లేదా నాకు తెలియట్లేదు. ఈ సంవత్సరంలో దేవుడు మనకి 43 రోజులు మాత్రమే దేవుని సన్నిధిలో గడపడానికి భాగ్యం ఇచ్చారు. అందులో 1032 గంటలు 42 ദിവസം മാത്രമേ ദൈവം നമുക്ക് കഴിഞ്ഞൊരു വർഷം മാത്രം നമുക്ക് തന്നത്. അതിൽ 1032 മണിക്കൂറുകൾ മാത്രം ദൈവത്തിന് കൊടുക്കാൻ ദൈവം అవకాశం తന്നു. దేవుడు మనకి అన్ని గంటలు ఇచ్చారు. అది సహవాసంతో గడిపారా మరి ఇంకెక్కడ గడిపారా మీరు వేసుకోండి. హల్లెలూయా. ఈరోజు మనం చదివిన వాక్య భాగంలోకి వద్దాం. అది మనందరికీ తెలిసిన ఒక వాక్య భాగమే, పిల్లలకి అందరికీ కంఠస్థంగా ఉన్న ఒక వాక్యం. అందులో సుమారు 10 ఆజ్ఞల గురించి రాయబడి ఉన్నది. ఓకే నేను అడగలే, ఏం పర్వాలేదు. ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయి? 10 ఆజ్ఞలు ఉన్నాయి. ఆ 10 ఆజ్ఞలు 2 రీతిగా విభజించవచ్చు. ఒకటి దేవుని పట్ల, రెండోది మనుషుల పట్ల. ഒന്ന് ദൈവത്തോടുള്ള ഒരു അനുബന്ധം, രണ്ടാമത്തെ മനുഷ്യനോടുള്ള അനുബന്ധം. అలా ఈ రెండు మనం మెయింటైన్ చేసుకొని వెళ్ళాలి. కొందరు దేవుని బిడ్డలు ఉన్నారు, దేవునితో మాత్రం ఏం అనుబంధం అంటే అస్సలు వదలేదు. మానవులతో నీకేరే లేదు. కొందరికి అనుబంధం లేదు. అందుకే ఆ విభజన కాస్త అర్థం చేసుకోవాలి. మొదటి నాలుగు మొదటి 4 ఎవరితో మనకి? దేవునితో మనకి అనుబంధం కలిపేది. మిగతా ఎన్ని? ആലോചിച്ച് പ്രൈസിലോട്ട് చెప్పాలి. ആദ്യത്തെ 4 ദൈവത്തോടുള്ള അനുബന്ധത്തെ സ്ഥാപിക്കുന്നത്. അത് കഴിഞ്ഞിട്ടുള്ള 6 మనిషినోడుള്ള. అപ്പോ ఏదినోడ കൂടുതൽ వేండి? దేనితో మనకి ఎక్కువ అధికమైన బంధం కావాలి? కావాలి. కానీ 6 మనం మానవులతో ఉండాలి. ఉన్నారో లేదో నాకు తెలియట్లేదు. దీనిని యేసయ్య ఒక్క మొక్కలో తెగగొట్టేశారు. ఏంటి? నీవు నీ దేవుని ప్రేమించాలి, నీ పొరుగు వారిని నీవు ప్రేమించి తీరాలి. నాతో ఉన్నారో లేదో నాకు తెలియట్లేదు. 10 ఆజ్ఞలను 2 ముక్కల్లో యేసయ్య ఏం చేసేశారు? తెగగొట్టేసి తీరారు. అయితే ఈ పగటి వేళ నీకు తెలుసుకు తీరాలి. ఆజ్ఞలను అతిక్రమించడం కాదు, ఆజ్ఞలను నెరవేర్చడం దేవుడు మనకి నేర్పించిన బాధ్యత. యేసయ్య ఈ భూమిలోకి వచ్చింది ఆజ్ఞలను కొట్టివేయడానికి కాదు, ఆజ్ఞలను నెరవేర్చి తీరడానికి. ఆ ఆజ్ఞలను నెరవేర్చిన వాడు నిన్ను రక్షించింది దేనికో తెలుసా? ఈ ఆజ్ఞలను నెరవేర్చి తీరడానికి, ఈ ఆజ్ఞలో నిలబెట్టడం కలిగి తీరడానికి, ఈ ఆజ్ఞలో నీవు మానవులతో మంచి అనుబంధం కలిగి ఇంటికి చేరి తీరాలి. లేదో నాకు తెలియదు. అందులో ఉన్న మొదటి ఆజ్ఞ ఏంటో చెప్పండి ఒకసారి. మొదటి ఆజ్ఞ త్వరగా చెప్తే త్వరగా చెప్పేసి వెళ్ళిపోతాను. దేవుడు యెహోవా తప్ప ఇంకెవరికి నీకేవుడు? హలో ఈరోజు నీ దేవుడు ఎవడో ఒకసారి పరిశోధించేసుకో. నీకెవడు దేవుడుగా ఉన్నాడు ఒకసారి పరిశోధించుకో. నువ్వు ఎవరికి ఘనతిస్తున్నావు? నువ్వు ఎవరికి ఆరాధిస్తున్నావు? నువ్వు ఎవరి నామాన్ని పలుకుతున్నావు? నువ్వు ఎవరి సన్నిధిలో గడుపుతున్నావు? ఆయన ఎవడు? ఒకసారి పగటి వేళ ఏం చేసుకో, పరిశోధించుకు తీరు. అందుకే దేవుడు తప్ప ఇంక దేని నేను చెయ్యకూడదు. రైతులోడు చెప్పలేదు. నాతో ఉన్నారో లేదో నాకు తెలియట్లేదు. చాలా మంది ఇందులోనే పడిపోయేది. నిజమైన దేవుని తెలియక, నిజమైన దేవునితో అనుబంధం లేకుండా, దేవుని యొక్క స్వభావ తరగతి తెలియకుండా కొందరు ఏమై తీరేది?
కొందరు పాస్టర్ గారిని దేవుడు చేసేసారు. రాలే. అలా పాస్టర్ గారి దేవుడు కాదు, పాస్టర్ గారిని దేవుడు మధ్యవర్తిగా ఉంచారంతే. పాస్టర్ గారి దేవుడు కాదు, ఏ విశ్వాసి దేవుడు కాదు. అలా కాలేదు. దేవుడే దేవుడై ఉన్నాడు. ఆయన ఉన్నవాడు, ఆయన అనువైనవాడు, ఆయన ప్రారంభకర్త, ఆయన ముగింపగలిగిన వాడు, ఆయన అల్ఫా, ఆయన ఒమేగా. ఆయనకు ప్రారంభం లేదు, ఆయనకి ముగింపు. దానికి దేవుడు అన్న పేరుతో వ్యాఖ్యాన పాఠలేవు, ఏం లేదు. ఆయనకి ప్రారంభము ముగింపు లేదు. హలో, ఆయన ప్రారంభమే ముగింపే. అలాంటి వాడికి దేవుడు కేవలం 3 పదాల్లో మనకి విడదీసి చెప్పారు. దేవుడు తప్ప ఇంక ఎవరు నీకేమై ఉండకూడదు. దేవుడిగా యజమానిగా ఉండకూడదు, నాయకుడిగా ఉండకూడదు, అధికారిగా ఉండకూడదు. ఆయనకి మాత్రమే ఏమిచ్చి తీరాలి? చోటిచ్చి తీరాలి. ఆయనకి మాత్రమే ఏమిచ్చి తీరాలి? సహవాసమిచ్చి. అందుకే దేవుడి విషయంలో కొందరేమై తీరేది. మనం సేవించే దేవుడు ఎంతమంది? ఒకరా ముగ్గురా? త్రియేక దేవుడు. ప్రజలు రాలే. మనం సేవించే దేవుడు త్రిమూర్తులు కాదు. మీరెవరు? మీరు త్రిమూర్తులే. శరీరం నాకు కనబడుతుంది, చచ్చిన తర్వాత ఆత్మ ప్రాణం దేవునికి కనబడుతుంది. అర్థం కాలేదనుకుంటా. బతుకున్నప్పుడు శరీరం మాకు కనిపెడుతుంది. అందుకే నిన్ను ఏమని పిలుస్తున్నావు? పేరెట్టి పిలుచు. చచ్చిన తర్వాత మరి పేరెట్టి పిల్ల సభ. కారణం ఏంటిది? దేవుడిచ్చిన ప్రాణాత్మ వెళ్ళిపోయింది. నాతో ఉన్నారో లేదో నాకు తెలియదు. అలాగైతే ఇక్కడ కూర్చున్నది 90 మంది అయితే ఊహించేసుకోండి, 3 రెట్టింపు. ఆరాధనకి ఒక్కడొచ్చినా మేము వాక్యం చెప్పే కారణం ఏంటి తెలుసా? మనం చూసేటువంటి మొక్కలు మాకు కనబడతాం, కానీ వెనకాతల దేవుని దూతల సంరక్షణ లేదో నాకు తెలియట్లేదు. త్రియేక దేవుడు, 3 విడగొట్టే దేవుడు కాదు. 3 పేర్లు ఒకసారి చెప్పండి. 1 యెహోవా దేవుడు, తండ్రి అయిన దేవుడు. ఆయన తండ్రి పాత్రను వహించుకు తీరేది. కుమారుడైన యేసయ్య, ఆయన కుమారుని యొక్క పాత్రను వహించి తీరేది. పరిశుద్ధాత్మ అయిన దేవుడు, ఆయన ఆత్మరూపాన్ని వ్యాఖ్యానపరచు. అలాగైతే దేవుని గురించి అవగాహన కలిగినప్పుడు యేసయ్య గురించి నీకు అనుబంధం ఉండాలి, పరిశుద్ధాత్మ గురించి అవగాహన ఉండాలి. తండ్రి అయిన దేవునితో కూడా నీకు ఆత్మ పొందలేదు అనుకో, అనుబంధం గోవిందా. అర్థం కాలేదు. ఏది పొందలేదు? పరిశుద్ధాత్మ అభిషేకం పొందలేదు అనుకో, ఈ రెండింటి గురించి అవగాహన నీకు కలగదు. నాతో లేరు అనుకుంటా. అందుకే చాలా మంది యేసయ్యని ఆరాధిస్తారు, తండ్రి అయిన దేవునికి కలిసి, కానీ ఏం చేయట్లేదు పరిశుద్ధాత్మని. అందుకే అపోస్తల క్రియలో రాయబడి ఉంది యేసునామములో బాప్తిసం. కారణం ఏంటిది? వారు పరిశుద్ధాత్మను అంగీకరించేవారు, తండ్రి అయిన దేవునికి యేసయ్యని అంగీకరించేవారు కాదు. అర్థం కాలేదు అనుకుంటా. మీ ఇళ్లలో కూడా గణపత్రికలు పట్టుకుని 100 వస్తారు, యేసునామంలో వచ్చాయమ్మా అని. నువ్వు చెప్పండి, యేసునామం కాదండి, త్రియేక నామం. నేను సేవించేది ఒక నామం మాత్రం కాదు, త్రియేక దేవుని నేను సేవించేది. యేసు నామముల బాప్తిసం ఇవ్వమని చెప్పినది కారణం వారు యేసయ్యని నమ్మలేదు కాబట్టి. అలాగైతే దేనిని కూడా నమ్మ, తండ్రి అయిన దేవుని నమ్మాలి, ఏ కుమారుడైన యేసయ్యని నమ్మాలి, పరిశుద్ధాత్మ అయిన దేవుని కూడా ఏం చెయ్యాలి. అందుకే పగటి వేళ నేను మీకు అడిగే ఒక మాట, నీకు దేవునితో ఉన్న ఆ అనుబంధం ఎలాగుందో ఒకసారి ఏం చెయ్యాలి? పరిశోధించాలి. 2వ ఆజ్ఞ ఏంటో తెలుసా? దేవుని పోలికలో ఏముండకూడదు, ఆకృతులు ఏమి ఉండకూడదు. నీ భాషలో చెప్తే మూర్తులు ఏమి ఉండకూడదు. హలో, నీ ఒంటిలో ఉండకూడదు, నీ ఇంటిలో ఉండకూడదు, నీ ఆరాధనలో ఉండకూడదు, నీ విశ్వాసంలో ఉండకూడదు. హలో, ఇప్పుడు కొంత ట్రెండ్ స్టార్ట్ అయింది. బండికాడ కూడా రాసేస్తున్నాడు, యేసు రక్తం చేయ బండికాడ రాసినందుకు హల్లెలూయా రాలే. తుప్పు పట్టిన బండి, పేడెక్కించేసిన బండి, వ్యాఖ్యాన పరచక్కల ఏడాడ ఎక్కేస్తున్నావు రాయిచావుగా, ఏం పని చెయ్యవు, అది విగ్రహారాధన. ఉన్నారా లేదో నాకు. కొందరు కొడుకుని ఎంత కనగా ప్రేమిస్తారు, ఆ విగ్రహం అంటే ఇంకా పూజలు పోయి రైతులు ఏం చేయలేదు, తల చేస్తాం అన్నమాట. నాతో ఉన్నారో లేదో నాకు. పిల్లలు నీకు దేవుడు కాకూడదు, నీ పట్టణం నీకు దేవుడు కాకూడదు, నీ ఇంట్లో ఉన్న వెండి బంగారం దేవుడు కాకూడదు, నీ ఇంట్లో ఉన్న సామగ్రి దేవుడుగా, అది విగ్రహార.
అందుకే ఇక్కడ క్రిస్మస్ తాతను స్టార్ట్ చేయలేదు. దేవుడు అనుకుంటా అయ్యగారు మీ ఇంటి గోడ మీద 2 ఉన్నాయి పట్టుకున్నారు కదా, నాకు తెలుసు అయ్యగారు మీ ఇంటికి మీద 2 ఉన్నాయి ఆలు పెట్టింది ఐదులో రాలే అనక దానితో ఏం లేదు సంబంధం. నేను విగ్రహం స్థాపించాక నేను పుట్టేటప్పుడు ఆయన విగ్రహం ఆదామును దేవుడు పుట్టించినప్పుడు నేల మీద ఉన్న మట్టిని ఏం చూసుకున్నాడు? ఒక విగ్రహంగా ఉంచి ప్రాణాత్మ అందులో. నా దేవుని పవర్ తెలుసా? ఆయన చేతికి మట్టిని చేసామనుకో విగ్రహం ఆయన చేస్తాడు. విగ్రహం చూశాడు అనుకో ఊపిరి పోసాడు. అందుకే ఆయనని ఒక విగ్రహం లోపల ఒతికిచ్చి ఉంచలేరు. ఫోటో ఫ్రేమ్ లో ఒక బీరువా పోస్టర్ మీద అవి కాయలిపోద్ది. ప్రైజ్లో రాలే విగ్రహం ఉండకూడదు, పీకి పడేయండి. ఈ లోపల రావాలి. ఆకృతి శూన్యత కలిగిన దేవుడు ఆకృతి కలిగే మనిషి లోపల హృదయం లోపల 2024లో ఒంటి మీద ఉన్న విగ్రహాలు తీసేయండి. లోపల దాచిన మనసు లోపల దాచి ఉన్నది పీకి పడేయండి. కొట్టడానికి మనుషులతో దెబ్బలు కూడా కాసుకోవచ్చు. బక్కలు కొడుతున్నా ఆడికి తల్లం పోతుంది, దెబ్బలు కూడా. కాస్త ముందుకు రండి, ముందుకు రావాలి. ఓకే కాస్త సర్దేసుకోండి, అయిపోయింది. ఓకే రెడీ? హలో ఉన్నారో లేదో? నాకు ప్రియేక దేవుడు తప్ప ఇంకొక దేవుడు ఉండకూడదు. రెండోది ఏమి ఉండకూడదు? ఏ విగ్రహం ఉండదు. కొందరికి అల్లుడే విగ్రహం. అల్లుడు ఫోన్ చేయకపోతే ఏమో ఉండదు, సుఖం ఉండదు. హలో ఆపండి, దేవుడు ఫస్ట్ ఫోన్ చేయదు. అల్లుడు రేపు ఉంటాడు, ఈరోజు బాధాడు. ఈరోజు ఉంటాడు, రేపు వస్తాడు. హలో విగ్రహం మనకేం చేయకూడదు. అందుకే ఇక్కడ ఏమీ పెట్టలేదు. సిలువ లేదు, విలువ లేదు, ఏట్లేదు. సిలువ లేదు, దుప్పట్లేదు, చున్నీ లేదు, ఏట్లేదు. ఏమి పెట్టలే. దాని శక్తి తెలిస్తే అది పగల కొట్టే శక్తి ఎంతో తెలుస్తుంది. రెండోడు రాలేదు. రెండోది ఏమి ఉండకూడదు? మూర్తి ఉన్నాయా? ఉన్నాయా? ఎక్కడెక్కడో ఉన్నాయి. అలా నాతో ఉన్నారో లేదో నాకు తెలియట్లేదు. మూడోది నీ దేవుని పేరు ఏం చేయకూడదు, వ్యర్థముగా ఒట్టేసావు మాట. రాలే. హలో ఒమ్ము తోడు నో, ఆయన నామం ఏం చెయ్యకూడదు. ఇది పట్టుకుంటే ఇప్పుడు ఏడుస్తారు కొందరు. కొందరు ప్రార్థన చేసేది వినండి. ప్రార్థన ఎలా చేయాలి? స్టార్టింగ్ 17ది స్టార్ట్ చేయండి. శ్రీదేవుడా పార్లమెంట్ అంటే స్టార్ట్ చేయమన్నాను, దాంతో స్టార్ట్ చేయండి. నాకు తెలుసు, నీకు భాషాంతరం తెలుసు, వివసనం తెలుసు, అర్థమయ్యే రెవల్యూషన్లన్నీ వచ్చి తెలుసు. ప్రార్థన ఎలా చేయమన్నారు అలా చెయ్యి. కొందరు ఆరాధన అయిపోయింది, యేసు రక్తం చేయి, సిలువ రక్తం చేయి, ఇంకా గోడ రాయలేని నువ్వు చెప్పమాట. వ్యర్థంగా పలకడానికి ఉన్నది కాదు, ఎలా చెప్పబడుందో అలా చెయ్యి. ఎందుకు ఆయన నామం వ్యర్థముగా వాడకూడదంటే అది తన క్యారెక్టర్ ని బోధించేది, తన స్వభావ తరగతిని బోధించేది. అర్థం కాలేదు. అందుకే దేవుని పేరట ఎవరు నేను చేయకూడదు, చెప్పించకూడదు. కొన్ని ప్రార్థన మీరు యేసు నామములో ఆడికి ఉన్నారా నాతో కలిసి? అర్థమవుతూ అర్థమయ్యే పనులు చేయండి. కడపత్రిక ఇచ్చేటవాడు ఆడి నేను తిడుతుంటే నవ్వేసి వచ్చి ఏం చెప్పొద్దు. ఈ కోపం ఉన్నదాన్ని లోపల పెట్టేసుకోవాలి. ఇది మాకు డూప్లికేట్ నవ్వు తెలియకపోతే చిన్నగారు ఉన్నారు, ఆయన దగ్గర కోచింగ్ తీసుకోండి.
ఎవడు తిట్టినా పర్వాలేదు, నవ్వు తమ్ముడు పర్లేదు, నవ్వు తమ్ముడు, ఏం ప్రాబ్లం, ఏం ప్రాబ్లం. ఆడటి నుంచి వ్యర్థంగా మాట్లాడుతున్నాడు. మనం వ్యర్థంగా మాట్లాడకుండా నిలబడి దేవుని యొక్క మహత్కార్యం గురించి వెయిట్ చేద్దాం. అందుకే వ్యర్థముగా దేవుని నామం ఏం చేయకూడదు, పనికిరాని దానికి అన్నిటికీ ఏం చేయకూడదు, దేవుడి నామాన్ని ఏం చేయకూడదు, పలకకూడదు, ఉపయోగించకూడదు. ఓకేనా? లేకపోతే పోయిందా? కొందరికి ఎప్పుడు ఎక్కడ ఆమె చెప్పాలో తెలియదు. వాక్యం చెప్పేటప్పుడు ఎప్పుడు ఎక్కడ నామం ఉపయోగించాలో తెలియదు. ఉన్నారా? హలో, ఎప్పుడు ఎక్కడ ఆమె చెప్పాలో, హల్లెలూయా చెప్పాలా, చప్పట్లు కొట్టాలా. చావింటికి వెళ్ళిపోయి ఏం చేయకూడదు, డ్యాన్స్ చేయకూడదు. దేవుని స్తుతించుడి అని పాడు, దెబ్బలు కూడా కాసుకో. ఉన్నారో లేదో నాకు తెలియదు. ఎందుకంటే ఆయన దేవుని యొక్క స్వభావం మానవ స్వభావం కాదు. ఈ రోజు నుండి రేపు మారిపోవడానికి ఆయన చెయ్య కృంగినది కాదు, సహాయం చెయ్యకుండా ఉండి తీరడానికి ఆయన శ్రేష్టత చెందే ప్రణాళికలో క్యారెక్టర్ చెందినవాడు. అందుకే దేవుని గురించి ఆయన పర్ఫెక్ట్ సిద్ధుడు. బైబిల్ చెప్పే మాట, నేను ఎలా సిద్ధుడో మీరు కూడా అలాగే ఏమై ఉండాలి. ఇన్పర్ఫెక్షన్ అన్ని 2023 బట్టలు కొట్టి అడ్డదిట్టమైన అక్కడ కాస్త పొడుకున్నా అక్కడ కాస్త అన్ని నరికి పడేయండి. 2024 పర్ఫెక్ట్ గా మారి తీరుగా 2024 దేవుడు జీవించే ప్రణాళికగా మార్చేద్దాం. ఎన్నయ్యాయి? 3 అయ్యాయి, 4 విశ్రాంతి. ఇది కొందరికి లేదు. ఏట్లేదు? హల్లెలూయా చెప్పండి. హలో, ఉన్నారో లేదో నాకు తెలియదు. విశ్రాంతి అని చెప్పేది ఏంటి? సంఘం అన్న క్రమానికి చెప్పేది. ఉన్నారో లేదో నాకు తెలియదు. కొందరికి దేనితో అనుబంధం లేదు. ఆడ తలనొప్పి వచ్చినప్పుడే మా విశ్రాంతి అంతా సెలగొట్టేది, అయిపోయింది. అది ఇంట్లో ఏదో ఒకటి తగల మా సంఘ లోపలికి వచ్చి తలనొప్పి మొత్తం. హలో హలో హలో, ఉన్నారో లేదో నాకు. అప్పుడప్పుడు ఫ్యామిలీతో రెస్ట్ తీసుకోండి. ఉన్నారా? అది ఆదివారం సూపర్. చర్చికి పరిగెట్టి ఇక్కడికి వచ్చేయండి, ఏం వంటకండి వచ్చేయండి. వచ్చిన తర్వాత ఉన్నది 50-20 రూపాయలు అంటే బిర్యానీ కొట్టి నలుగురు కూకుని తినండి. ఉన్నారా నాతో కలిసి? కొందరికి రెస్ట్ లేదు, రెస్ట్ లేకుండా పనిచేసి కూడా ఉన్నాడు. ఎవడాడు? ఆ కంపెనీ మంది అయిపోతుంది. హలో, అందుకే దేవుడు 7 రోజుల్లో 1 రోజు ఏమి ఇచ్చారు? రెస్ట్ ఇచ్చారు. 7 సంవత్సరాలు పంటలకు కూడా రెస్ట్ ఇచ్చారు. ఎలాగా? 6 సంవత్సరాలు విత్తనాలు వేసుకో, 7వ సంవత్సరం విత్తనం వేసుకో, కోసుకునే హక్కు నీకు లేదు. అప్పుడు మీరు ఎవరు కోసుకుంటారు? జంతువులు కోసుకు తింటారు, అన్యులు కోసుకు తింటారు, పరదేశులు కోసుకు తింటారు. ఇంకా ఎవరు తీసుకుంటారు? దిక్కులేనో వచ్చింది. ఇది మొత్తం తినుడే. అందుకే ఇంటికి వెళ్ళిపోతున్నాయి. ఎక్కడి నుంచి వచ్చింది? ఇంకేం వస్తున్నాయి? విశ్రాంతి లేదు కదా. వంట 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 చర్చి వంట. అందరూ లాజర్ ఇంట్లో ఉన్న సహోదరులాగే. ఓకే, హలో, చర్చితో నీకు మంచి అనుబంధం ఉండాలి. రెస్ట్ సంఘంతో కలిసి అనుభవించు. 1వ తారీఖు రెస్ట్ కాదు నేను చెప్పేది, అది టెస్ట్. అది టెస్ట్ రెస్ట్ కాదు. హలో, నాతో ఉన్నారో లేదో నాకు తెలియదు. ఏముండాలి? విశ్రాంతి. సంఘముతో విశ్రాంతి అనుభవించుకో, శ్రమలో విశ్రాంతి అనుభవించుకో, రోగములో విశ్రాంతి అనుభవించుకో, ఇబ్బంది కలిగే స్థాయిలో విశ్రాంతి. ఉన్న విశ్రాంతి చెడగొట్టమాక. ఈ 4 దేనితో? చర్చితో నీకు మంచి అనుబంధం ఉండదు. అప్పుడప్పుడు పోయి అయ్యగారు కట్ చేసి అనుబంధం ఉంటే అయ్యగారు 43 వారాలు 52 ఆదివారాలు వచ్చారో లేదో రిజిస్టర్ బుక్ చూసిన తర్వాత అయ్యగారు ఫోన్ ఇచ్చేది. కొత్త టెక్నికల్ అన్ని నేను చెప్పాను, వాడతారు. ఈ 53 వారాలు రానుడికి ఎందుకు మేము వచ్చి ప్రార్థన చేయాలి? ఆడ మా రెస్ట్ తినడానికి కాకపోతే నాకున్నది ఒకనే. నాన్న నీకేమో ఆయన బతికించాల్సిన పద్ధతి నాది.
లేదో నాకు తెలియట్లేదు. ఉన్నారో లేదో నాకు తెలియదు. సంఘానికి రెస్ట్ ఇచ్చక తీరాలి. శోధన కలిగిన సందర్భంలో కూడా రెస్ట్ అనుభవించిన సంఘం. నాకు ఆశ్చర్య కలిసి పౌలు శీలాలు చెరసాలు బంధింపబడి ఉన్నారు. ఆహా, ఏ సమాధానంతో పాడబడి పౌలు చేతులు కట్టేశారు, కానీ నోరు మాత్రం ముగించలేరుగా. హలో, నోరు ముగించలేదు. నువ్వు తిరగొద్దు, నీ నోరు ముయ్యకుండా నువ్వు చూసేసుకో. నీ నోరు దానికే నోరు ఇప్పుడే ఆత్మలో పాటలు పాడేసుకో. ఆత్మలో దేవునికి ఆరాధన చేసేసుకో. సంఘముతో నీకేముండదు. అప్పుడప్పుడు అనుబంధం ప్రైజ్లో రాలే, ప్రైజ్లో రాలే. అప్పుడప్పుడు ఉన్న అనుబంధం కదా, ఎల్లప్పుడూ ఏముండాలి? ఈ 4 దేనితో ఉన్నది? దేవునితో. ఇంకా ఎవరితో వచ్చేద్దాం? మానవుతో. నెక్స్ట్, మీ అమ్మా నాన్నను ఏం చెయ్యాలి? ఈ నాన్నను కూడా. హలో, మీ నాన్న మీ మామగారు వాళ్ళని కూడా ఏం చెయ్యాలి? నాన్నగా చూచేటప్పుడు నాన్న, తర్వాత ఏమో రాలేదు. సన్మానించాలి. అంటే మీ నాన్న నీ దగ్గరికి వస్తే వేదన కలిగిన స్థాయిలో పోతే చార్జ్ అయిపోవాలి. కొందరు నాన్న కొందరు పిల్లల దగ్గరికి వస్తే ఎప్పుడు డబ్బులే. రాలే, వీడు వచ్చేదే దేనికి? నాన్న డిశ్చార్జ్ అయిపోతాడు మొత్తం. చార్జ్ అయిపోవాలి. నాన్నకి ఏం కలిగి తీరాలి? ఓ, ఇలాంటి ఒక కొడుకుని నేను కన్నాను కదా, ఇలాంటి ఒక కుమార్తెని నేను కన్నాను కదా. హలో, ఏమని తీరాలి? నీ కుటుంబంలో ఉన్న సభ్యులతో నీకు మంచి ప్రైజ్లో చెప్పి కట్లు ఎరగొట్టికే సహవాసం. ఒక సోత్రం మంది గట్టి కొట్టి కింద ఫ్యామిలీ అన్నమాట. ఫ్యామిలీ. హలో, మార్తా, మరియా, ఎలిజబెత్కి ఒక్క వందనం. ప్రైజ్లో రాలే. హలో, ప్రైజ్లో రాలే. ఇలాంటి ఒక ఫ్యామిలీలో దేవుడు మనకి చేర్చింది. అందుకే కదా పరలోకముందు ఉన్న ఎవడో తండ్రి కదా, మా తండ్రి. అభిమానంతో ప్రార్థనలు చెప్పండి. కావాలని దానికి అసలు పొడిగించండి. పరలోకముందు నా తండ్రి. ఆయనని గౌరవించినట్టే. పెళ్లి చేసుకున్నాం, పెళ్ళం వచ్చింది, ఓకే, గుడ్, వెరీ గుడ్, నో ప్రాబ్లం. పెళ్ళం కూడా నేర్పించు. ఏమని నేర్పించాలి? నాకు నాన్నలాగే నీకు నాన్నే. వెళ్ళిపోతాం. ఈ స్టోరీ ఇంకా ఈ స్టోరీ చెప్పిన 40 రోజులు ఉపవాస పేద మీటేస్తాను. అయిపోయింది. హలో, ఈ 2023 అమ్మా నాన్నని గౌరవించలేని ప్యాకేజ్ అవుట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఓకే, అమ్మా నాన్నని ఏం చేయండి? సన్మానించండి. తర్వాత చెప్పిన మాట చేయకూడదు. హలో, ఏం చేయకూడదు అంటే చేతిలో ఏం ఉండకూడదు, ఆయుధం ఉండకూడదు. ఏదో ఒక ఆయుధం పట్టుకొని తిరుగుతారు. కొందరు ప్రార్థనే ఆయుధంగా ఉంచింది. హలో, కొందరు నాలుగు ఆయుధంగా వాడుతున్నారు. అలా రాలే, కట్టి పెట్టేసేస్తారు. నువ్వు చూసావా? అలా మన విశ్వాసం మా బండికి సరిపోయింది. నీకు ఛాన్స్ దొరకలేదు. చెప్పడం దేనికి? ఆ సరదా ఏంటో అర్థమైందిగా. రాలే. ఆమె ఎక్కిందంటే ఎంత ప్రార్థన చేసి ఎక్కింది ఉంటుందో ఆలోచించు. ఎవరు చూడకూడదు, ఏం కనబడకూడదు. హలో, గౌరవించండి. గౌరవించడం, సారీ, హత్య చేయకండి. మన చేతిలో ఏమి ఉండకూడదు. మానవులను చంపే ఆయుధం మన దగ్గర తీసి పడేసి దేవుడికి చేతులతో కొట్టడానికి వెళ్ళే చేతిలో బైబిల్ ఎత్తేస్తా. అర్థం కాలేదు. ఈ చేతితో అందరిని కొట్టే వెళ్ళే నీవు ఇది ఆపలేకపోతాడు. బైబిల్ ఎత్తేసుకుని వెళ్ళిపో. ఏసయ్యా, నేను కొట్టడం ఆపలేకపోతాను. ఇది పట్టుకుంటే మిగతా నిన్ను కొడతాను.
హలో, నీ నాలికతో నువ్వు అందరిని కొట్టేస్తావు, చెప్పేస్తావు కదా, ఆ నాలికతో దేవుని స్వార్థ చెప్పేస్తావు. కత్తికించు, కళ్ళు బద్దలు కొట్టి నాకు చెప్పే. నీ ఆయుధం దించి ఆయన ఆయుధం ఎత్తేస్తాడు. ఏమి ఉండకూడదు. ఇప్పుడు ఆడవాళ్ళ చేతులు అన్ని స్ప్రేలు వచ్చేసినాయి. హ్యాపీ అండి. పెప్పర్ స్ప్రే. హలో, మనకి అలాంటి స్ప్రే ఏం లేదు. ఏం చేయకూడదు. హత్య చేతిలో రాలే. ఎవరిని ఏం చేయకూడదు, చంపకూడదు. తర్వాత చెప్పే మాట మంచం విషయం. ఆగబోయ్, మీరన్నీ ఎటు వెళ్ళిపోతున్నారు. ఏమి నీ మంచం కరెక్ట్గా ఉండాలా. చేతిలో రాలే. మంచం లేని వాళ్ళు ఒకసారి చేతులు వద్దండి. మంచం లేదా, ఏసి నామూలు కొత్త మంచం వచ్చుడుగా. డబుల్ కోట్ కావాలా? ఏసి నామూలు 2 డబుల్ కోట్ వచ్చింది. హలో, మంచం కూడా కరెక్ట్గా ఉండాలా. అది పొద్దున్న లేచేటప్పుడే చూడాలి ఎంత కరెక్ట్ ఉందో లేదో. హలో, ఫ్యామిలీ మాత్రం కరెక్ట్ చేసేది దేవుడు మాత్రం కాదు. ఆయుధాలు మాత్రం కింద దింపే దేవుడు మాత్రం కాదు. నీ ఇంటి లోపల ఉన్న రహస్య విధానాన్ని కూడా ఏం చేసేవాడు అంటే, ఇంకో మాటలో చెప్తే వివాహం అయిపోయింది. హలో, అందుకే ఎబ్రీ పత్రిక సూపర్ గా చెప్తాను, నీ వివాహము ఏమై ఉండి తీరాలి, దేవునికి ఘనతయుక్తముగా ఉండి తీరాలి. అదేం కాకూడదు, కలుషితం కాకూడదు. అభిమానంతో చెప్పండి, క్రైస్తవ వివాహం అభిమాన వివాహం. ఓకే, మంచాలు కూడా కరెక్ట్గా ఉండాలి. తర్వాత చెప్పిన మాట అక్కడే రావాలి. ఏం చేయకూడదు, పరాయి ఓడి సామగ్రి ఏం చేయకూడదు, ఆశించడం అవసరం ఏం చేయకూడదు. దొంగ 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 మనకు అన్ని సత్యం చెందేది చాలు. నాతో ఉన్నారో లేదో నాకు వాక్యములో సత్యం ఉండాలి, తాపీలో సత్యం ఉండాలి, తెచ్చుకున్న డబ్బులో సత్యం ఉండాలి, ఆ ఖర్చు పెట్టే డబ్బులో ఏం చేయకూడదు. ఆరాధన ఎగ్గొడితే దొంగలించడం అని అర్థం. ఏది ఏది దొంగిలించడం లేదు. లేదు, ఇక్కడ చెప్పినది ఏదో వేరే వాడి దగ్గర నుంచి దొంగిలించడం. అది ఎలా నాతో కలిసి మీరు అడుగుతా 2 వారాలు మీరు రాలేదు కదా, నాకు తెలిసి ఎక్కడ జరిగింది ఏంటో. నేను లైవ్ లో ఉన్నాను కాబట్టి నాకు అడగండి, నేను చెప్తా. దొంగలించి సామగ్రి తెచ్చుకోమాక, అది నీ ఇంటికి ఏమిచ్చి తీరదు, సుఖమిచ్చి తీరదు. దొంగ సుఖం మనకొద్దు, నిజాయితీ చెందేదే. హలో, ఇది పట్టుకోమని దేవుడు చెప్తున్నాడు. ఏంటిది, ఈ కాలంలో కొన్ని ఆత్మలు కూడా దొంగ ఆత్మలే. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఎక్కడెక్కడో పాట పాడేస్తారు ఇక్కడ. హలో, నువ్వు ఏడ పురిగావు, ఏడ పుట్టావు, ఆడ సంబంధం పెట్టుకో. కొన్ని దొంగ సంబంధి లోనికి వెళ్ళిపోయింది. అందుకే అక్కడ ఆయన మంచోడు, ఈయన మంచోడు. నీ మంచోడా, నీ మంచితనం గురించి నలుగురు చెప్తున్నారా? మా అమ్మ చెప్పేది లేవు కదా, నేను అంతమంది చెప్తున్నాను. నేను మీకు 15,000 లెక్కన ఇస్తాను, నోరు ముయించండి. 1,00,000 ఇస్తాను, ముయించండి. మంచితనం చేసి వచ్చింది, మంచితనం చేసి పర్లోకి వెళ్ళింది. సమాచారం బైబిల్ లేకపోతే బైబిల్ తేలేని తెచ్చులోని విమర్శనకు బాధ్యత. మంచితనం చేసి చచ్చిపోయారు. హలో, మంచితనానికి మనం సాక్షులుగా మారుదాం. మంచితనం. హలో, తర్వాత నీ పొరుగువాడు మీద అబద్ధ సాక్ష్యం మోపకూడదు. ఏం మాట్లాడుతున్నా? నీకు తెలుసా, నీకు తెలుసా అయ్యారు పొన్న వాక్యం చెప్పి నాకు పొడిచినట్టే. అవును, అది చెప్పిన నువ్వు చెప్పను. అవును, నీకే పొడిచింది. ఇంకో నాగా చూడు, నీ మూడు ఇది అలాగే లేదు. మా అయ్యగారు అలా చెప్పొచ్చా? మరి అలా చెప్పాలి. రైతులాడు రాలే, రైతులాడు రాలే. ఒకడు అన్ని గాయాలు పొంది, వాక్యాల గాయాలు పొంది సినిమా నీళ్ళకి వచ్చాడు. ఏసీ ఏసయ్యా, నేను ఇన్ని గాయాలు పొందింది. ఏసై తన బట్టలు తీసి చూడరా, ఎక్కువ తక్కువ. హలో హలో హలో, ఏం చెప్పకూడదు, అబద్ధ సాక్ష్యం చెప్పకూడదని మనం ఎక్కడికి వెళ్ళకూడదు, కోర్టుకి వెళ్ళకూడదు.
జరిగించాలి. ఎక్కడికి వెళ్ళకూడదు. మరి సెటిల్మెంట్ కేసుల కోసం ఎక్కడికి వెళ్తాం? ప్రార్థన కోసం వెళ్తాం. అందుకే బైబిల్ చెప్పేది నీ సహోదరుని నీవు వెర్రివాడా అని పిలిస్తే దేనికి యోగ్యం? రాయడ కోర్టు కాదు. అయిపోయింది 2 నిమిషాలు. హలో, ఎవడు గురించి? నీ పక్కింటోడు నేను తిడుతుంటాడేమో, పర్లేదు మంచోడు అని చెప్పేసి తిరుగు. నీ మీద పేడ చదువుతుంటాడేమో, ఆడుకన్నా మంచోడు ఎవడాడని చెప్పి రేపు పేడ నీ ఇంటి ముందు పెంచేస్తాడు. అలా రాలేదు. మంచితనం నీలో లేకపో ఉండదు, కానీ మంచితనం నువ్వు ప్రకటించేసుకో. ఏం చెప్పొద్దు, దొంగ సాక్యం చెప్పొద్దు. పెదవులు కరెక్ట్ అయి ఉండి తీరాలి, పెదవులు శుద్ధి చెందేటట్టుగా ఉండి తీరాలి. అందుకే కదా యెషయా చెప్పిన మన దేవా, ఆ పెదవులు ఇక్కడికి వచ్చి తాకనివ్వు దేవా. తాకిన వెంటనే చెప్పి నేను వెళ్తాను దేవా, నన్ను పంపించు. ఇప్పుడు కొత్తది వచ్చేసింది ఫోన్. అమ్మా ఆపండి ఆ సాక్ష్యం. నీకు సాక్ష్యం చెప్పాలా? ఫేస్బుక్ ఆన్ చేసి ఏసయ్య దేవుడు, ఏసై తప్ప ఇంకెవడు చెప్పేసుకోండి. వాళ్ళు అబద్ధ సాక్ష్యం చెప్పడానికి అలవాటు కలిగిన వాళ్ళు ఈ రోజు కొత్త అభ్యాసం నేర్చుకోండి. ఏసై గురించి సువార్తలా చెప్పాలి, రిటర్న్ చేసేసుకో. అందుకే నేను బలవంతంగా పిలిచి ఆటో పెట్టింది మరి సువార్త తీసుకెళ్ళి అయ్యగారికి అర్థమైంది. నువ్వు ఎందుకు అబద్ధ సాక్ష్యం చెప్పేస్తాను. అమ్మా పడుకోకూడదు, లెగాలి లేపేస్తాను. హలో, ఏం చేయకూడదు. నిజ సాక్ష్యం ఏసయ్య రక్షించిన వాడు, ఏసయ్య సుష్టపరిచిన వాడు, ఏసయ్య విడుదలిచ్చిన వాడు, ఏసయ్య సంతానం ఇచ్చిన వాడు, ఏసయ్య బాగు చెప్పేసి నాతో కలిసి వెళ్ళిపోయారా? ఏమైనా రెడీ చేసుకుంటున్నారు కొట్టడానికి? లేదు కదా. చివరిది పొరుగు. మొన్నటి వారం కూడా అయ్యగారు చెప్పారు కదా, అన్ని పాపాలు కనబడతాయి. ఎందుకు రాలేదు? ఆశించడం. అయ్యగారు కారు కొన్నాడు, తలకి ఇచ్చినప్పుడు తోకకి. నేను ఒకరోజు పివైపీ పిల్లలకి చెప్పాను, అయ్యగారు మాత్రం కారులో వస్తున్నాడు. ఒకసారి ఊహించు, సంగమంలో ఉన్న ముసలమ్మ దగ్గర నుంచి చిన్న బచ్చాగాడు కూడా కారు మీద వస్తుంటాడు. నేను ఆకలి డూప్లీ 10,000 20,000 BMW లాంటి కాదు. నువ్వు సావో కానీ పాత్రలో చచ్చిపోతావు. ఉన్నారో లేదో నాకు తెలియట్లేదు. పరాయి ఓడికి వచ్చిందని చెప్పి మోహించకూడదు. నా టైం వస్తాను. ఇస్తే రాణి అయిపోయిందో నేను అవ్వలేదని ఏడవద్దు. నీవు రాణి. హలో, నాతో ఉన్నారో లేదో నాకు తెలియదు. మనకి పరాయి ఓడి వద్దు. ఫ్రెండ్ మారి వాడు దూకేస్తున్నాడు, గెలిచేస్తున్నాడు, ఆత్మవాదే. అరే బాబు, నీవు చేసేసుకో. ఓకేనా? ఓకేనా? ఈ 2023 ఎన్ని 2024లో ఏం కొన్ని నూతనమైనవి. హలో, ఈ 10 ఆజ్ఞలను నూతన రూపాంతరం చెందిన మనిషి ఏసై వస్తే రూపాంతరం. దేవుడు మనల్ని కూడా దీవించింది. ఒక నిమిషం అందరం తలలో ఉంచుకుందాం. మనం బల కార్యక్రమానికి వెళ్ళే ముందు ఒక్క నిమిషం మనల్ని మనం ఒక్కసారి పరిశోధించుకుందాం. ఆ కాల్వరి సిలువలో ఎలాడుతున్న యేసయ్యను ఒక్కసారి దర్శించండి. ఆయన మన కొరకు చేసిన త్యాగం, ఆయన మన కొరకు చేసిన శ్రేష్టతను ఒక్కసారి ధ్యానించి బల కార్యక్రమం తీసుకోవాలని, బల కార్యక్రమం పాలభాగ